అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముడపూడి. ఈరోజు మన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే హై స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కవర్ చేసే చోటుకు వచ్చాం మనం. సో ఇక్కడ కొన్ని రోటరీ క్లబ్ తరఫున అదేవిధంగా కిడ్స్ తరఫున కొన్ని వర్క్స్ చేసాం. ఇక్కడ ఆ వర్క్స్ గురించి వివరించడంతో పాటు దాన్ని చెప్పడానికి మనతోటి రాజేంద్ర బాబు గారు లెక్చరర్ గారు అండ్ కెమిస్ట్రీ లెక్చరర్ గారు, అదేవిధంగా రాము గారు మ్యాథ్స్ లెక్చరర్ అండ్ ఎక్స్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. అదేవిధంగా ఈ వర్క్స్ అన్ని చేయటానికి మన ఎల్ఐ బ్లాక్స్ అనే కంపెనీ యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ జగదీష్ గారు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏం జరిగిందో తెలిస్తే దీన్ని మనం వేరే వేరే స్కూల్స్లో చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది అందరికీ ఐడియా వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తారు కదా, మీకు ఈ వీడియోలో నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ కనపడుతున్నాయి. ఈ కంప్యూటర్స్ అన్ని కూడా ఎల్ఐ బ్లాక్స్ తరఫున జగదీష్ గారు ఇన్స్టాల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్ యొక్క పరిస్థితులు అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఈ పెట్టక ముందు ఎలా ఉన్నారో, పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పడానికి మన రాజేంద్ర బాబు గారు, రాము గారు ఉన్నారు. ముందుగా నమస్కారం రాజేంద్ర బాబు గారు. నమస్తే సార్. మీరు ఈ రోజు ఫంక్షన్ చూసాము, చాలా యాక్టివ్ గా అంతా ఆర్గనైజ్ చేశారు. సో మీరు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారో మీ కాలేజ్ గురించి బ్రీఫ్ గా కొంచెం చెప్పండి. మా కాలేజీ APTRR కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ గర్ల్స్ ఇసనపేట ఎట్ కొండపురవ. ఇది 2013లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇది ఎక్స్పెషల్లీ ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం తరఫున నడిచేటువంటి వేరియస్ స్కూల్స్లో మెరిటోరియస్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ బ్రైట్గా ఉండటం కోసం ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి IITల్లో మరియు మెడికల్ కాలేజెస్లో సీట్లు సాధించడమే లక్ష్యంగా ఈ కళాశాలలు అనేటువంటివి 2005లో స్థాపించడం జరిగింది. ఆ స్ట్రీమ్లో ఇవి 2013లో విసన్నపేటలో స్థాపించారు. ఓకే, ఇప్పుడు మనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? మన దగ్గర కేవలం MPC BPC గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ గ్రూప్కి 40 మంది చొప్పున మొత్తం 160 మంది పిల్లలు ఉన్నారు. 160 మంది. అంటే ఇప్పుడు వీళ్ళకి అడ్మిషన్స్ లో ఏంటి రిజర్వేషన్స్ ఏమైనా ఉంటాయి? లేదండి, ఇది రిజర్వేషన్ ఏం కాదు, ఇది కంప్లీట్ STనే. ఇట్ ఈస్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ ST, నో అదర్ రిజర్వేషన్ ఇస్ నీడెడ్. అది కూడా గర్ల్స్. ప్యూర్లీ మెరిట్. ప్యూర్లీ మెరిట్. మెరిట్ అంటే రిటర్న్ టెస్ట్ లో మెరిట్. రిటర్న్ టెస్ట్ లో మెరిట్. ఎస్ సార్. సో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఖర్చు లేకుండా మొత్తం గవర్నమెంట్ ఎవ్రీథింగ్, ఎమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఇక్కడ ఇప్పుడు మనకి వీళ్ళకి ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్ పెట్టాం కదా, ఇది పెట్టక ముందు ఏంటి పరిస్థితి? యాక్చువల్ గా ఇవాళ IIT JEE మెయిన్స్ కానీ లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా వాళ్ళు ఆన్లైన్ లో రాయాల్సి వస్తుంది. ఈ డిజిటల్ ల్యాబ్ రాకపోవడం మా దగ్గర ఉన్నటువంటి 2 కంప్యూటర్లతోటో 3 కంప్యూటర్లతోటో షిఫ్ట్లు చొప్పున ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు షిఫ్ట్లు చొప్పున 3, 4, 5 అలా రాపిస్తుండే వాళ్ళం. ఇవాళ మా కళాశాలకి రోటరీ క్లబ్ సౌజన్యంతో మీ అందరి సహకారంతో కిడ్స్, APNRT, LI బ్లాక్స్, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ వీళ్ళందరి సహకారంతో ఇవాళ 40 కంప్యూటర్స్ తో ఈ ల్యాబ్ రావడం మా పిల్లలు నిజంగా చేసుకున్నటువంటి అదృష్టం. ఇంతకుముందు సార్ చెప్పినట్లుగా, రాజేంద్ర బాబు గారు చెప్పినట్లుగా ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ పిల్లలకి కంప్యూటర్లో JEE మెయిన్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ కానివ్వండి, అలాగే EAP సెట్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయాలి. సో పిల్లలకి కంప్యూటర్ ఆపరేటింగ్ కొంతమందికి అంతకుముందు వచ్చి ఉండొచ్చు, కొంతమందికి రాకుండా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఉన్న కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మా దగ్గర ఉన్న లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మేము ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. దానివల్ల టైం ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యేది. ఇప్పుడు ఇలా ఈ కంప్యూటర్స్ మనకి రోటరీ ఇంటర్నేషనల్ నుంచి కానివ్వండి, ఇలా అలాగే కిడ్స్, APNRTS వీళ్ళందరి సహకారంతో లిథియం బ్లాక్స్, LI బ్లాక్స్ వారి సహకారంతో 40 కంప్యూటర్స్తో ఒక అత్యాధునికమైనటువంటి కంప్యూటర్ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఈ కంప్యూటర్ ల్యాబ్తో పాటుగా ఇక్కడ సాఫ్ట్వేర్ కూడా ఇస్తున్నారు మనకి. ఆ డిజిటల్ కంటెంట్, ఆన్లైన్ కంటెంట్తో పాటుగా అట్ ది సేమ్ టైం ప్రతి స్టూడెంట్కి ఒక లాగిన్ ఐడి ఇవ్వబడుతుంది. వాళ్ళు వచ్చి ఇక వాళ్ళ సిస్టంలో ఏ సిస్టంలో అయినా కూర్చొని వాళ్ళ లాగిన్ ఐడితో వాళ్ళ డేటా ఓపెన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏ కాన్సెప్ట్స్లో వీక్గా ఉన్నారు, ఏ కాన్సెప్ట్స్లో స్ట్రాంగ్గా ఉన్నారు, దాన్ని బట్టి వాళ్ళకి ఇంతకు ముందున్న ఎగ్జామ్స్ రాసిన దాన్ని బట్టి డిజిటల్గా మనకి వాళ్ళకి స్టాటిస్టిక్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఏ క్వశ్చన్ రాంగ్ చేశారు, ఏ క్వశ్చన్ రైట్ చేశారు, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం పిల్లలకు కూడా ఇండివిజువల్గా
గ్రూప్ గా అంటే కొంచెం కష్టం, ఇండివిజువల్ గా ఒక్కొక్క సిస్టమ్ ఉన్నప్పుడు ఒక సిస్టమేటిక్ గా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ లో వీక్ గా ఉండొచ్చు, వాళ్ళు ఆ కాన్సెప్ట్ లో స్ట్రెంగ్థెన్ అవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మంచి రిజల్ట్స్ జేఈ మెయిన్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ కానివ్వండి, నీట్ ఎగ్జామ్ కానివ్వండి, ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో మన ట్రైబల్ గర్ల్స్ మంచి రిజల్ట్స్ సాధిస్తారని నమ్ముతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులు బయట కార్పొరేట్ విద్యార్థులకి ఏ మాత్రం తీసిపోయే విధంగా వాళ్ళతో కాంపిటీషన్ ఇచ్చే విధంగా తయారవుతారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇటువంటి ల్యాబొరేటరీస్ అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇటువంటి కంప్యూటర్ ల్యాబొరేటరీస్ ఇంకా మీ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ స్టేట్ లో ఇంకెక్కడైనా ఉన్నాయన్నది మీకు తెలిసిందా? ఎక్కడైనా ఉన్నాయా? మీ నోటీస్ లో ఉందా? ఇక్కడ లేదండి. ఇంతకు ముందు మన దగ్గర ఏపీఎన్ఆర్టీ వాళ్ళు ఇచ్చిన ఉండేది. ఆ కంప్యూటర్ ల్యాబ్ కూడా ఇలా సర్వర్ తోటి లేకపోతే డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ తోటి డిజిటల్ కంటెంట్ తోటి ఎక్కడ లేదు. బట్ దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే ఇన్ని కంప్యూటర్ yes sir yes ఎస్పెషల్లీ కంప్యూటర్స్ ఉండుండొచ్చు బట్ ఒక సిస్టమ్ లేకపోతే దానికి సంబంధించిన కంటెంట్ ఎనాలిటిక్స్, ఎస్పెషల్లీ ఎనాలిటిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దిస్ డేస్. అట్లాంటి ఎనాలిటిక్స్ ఉన్నటువంటి ల్యాబ్స్ ఎక్కడ లేవు. అండ్ వి విల్ బి సపోర్టెడ్ బై లిథియం బ్లాక్స్ కంటిన్యూస్లీ. అయితే ఇప్పుడు మనకి చూసారు కదా, పెద్ద ల్యాబొరేటరీ కనపడుతుంది మనకి. లెక్చరర్స్ గా కన్సర్న్డ్ సబ్జెక్టులు డీల్ చేసేవాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దీంట్లో పొటెన్షియల్ ఏంటి, ఈ ల్యాబొరేటరీ తోటి మనం పిల్లలు ఏ విధంగా డెవలప్ అవ్వచ్చు అనేది మనం వివరించడానికి జగదీష్ గారు ఉన్నారు. జగదీష్ గారు, మీరు ఎల్ఐ బ్లాక్స్ అనే కంపెనీకి ఫౌండర్ అండ్ సిఇఓ కదా. సో ఇటువంటి మీరు రాష్ట్రంలో చాలా చాలా చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్ టైం ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ లో చేశారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ ల్యాబొరేటరీ తోటి